జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ప్రయాణికుల సౌకర్యార్థం ఏడుపాయల పోతంశెట్టిపల్లి చౌరస్తా వద్ద బస్సు షెల్టర్ను ఏర్పాటు చేసినట్లు మెదక్ డీఎం సురేఖ తెలిపారు. మెదక్ జిల్లా కొల్చార మండలం ఏడుపాయల పోతంశెట్టిపల్లి టీ జంక్షన్ వద్ద మంగళవారం స్థానిక ఎస్ఐ మహమ్మద్ గౌస్ బస్సు షెల్టర్ను రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ఈ బస్సు సెంటర్ వద్ద చీకటి లేకుండా విద్యుత్ సౌకర్యం కల్పించాలన్నారు. ఈ సందర్భంగా డీఎం సురేఖ మాట్లాడుతూ ప్రయాణికుల సౌకర్యార్థం పలు సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. గడ్డమీది నర్సింహులు సౌజన్యంతో బస్టాండ్ నందు చలివేంద్రం ఏర్పాటు చేశారు. అప్పాజీపల్లి ధనరాజ్ మినరల్ వాటర్ పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో గిర్దావర్ ప్రభాకర్, అసిస్టెంట్ మేనేజర్ వీరబాబు, తాజా మాజీ సర్పంచ్ గడ్డమీది నాగరాణి నర్సింహులు, ముదిరాజ్ సంఘం నాయకులు శ్రీనివాస్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మెదక్ ఏడుపాయల దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థము ఇక్కడ రోజు ఎండలో ప్రయాణిస్తున్నారని చెప్పేసి గమనించి వారి కోసం అని చెప్పేసి పోతంశెట్టిపల్లి గ్రామ ప్రజల యొక్క సహకారంతో ఎంఆర్ఓ మరియు ఆర్ఐ గారి సహకారంతో ఇక్కడ టెంపరీ షెల్టర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది భక్తులకి ఎంతో సౌకర్యంగా ఉంటుంది. మరియు అక్కడ ఎండాకాలం కాబట్టి మాజీ సర్పంచ్ నరసింహ గారి సహకారంతో చలివేంద్రం కూడా ఏర్పాటు చేయబడింది. దీనికి అంతటికీ సహకరించిన వారందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మన ఎస్ఐ గారు కూడా దీనికి ప్రమాదాలకు గురి కాకుండా మాకు ఎంతో సహకరిస్తున్నారు. ఇక్కడ ఏ ఇబ్బంది ఏదో పెట్టినా కూడా మాకు సహకరిస్తున్నారు. కాబట్టి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసు. ప్రయాణికులందరూ సౌకర్యాన్ని అందరినీ కూడా వినియోగించుకొని ప్రయాణము సుఖవంతంగా సురక్షితంగా చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. ఈ జంక్షన్ దగ్గర మరి ఏడుపాయలు పోయే ఎక్కువగా ఉంది. ఈ జంక్షన్ ఉంది. ఇక్కడ చాలా ప్రయాణాలు హైదరాబాద్ నుంచి దర్శనం చేస్తారు. మరి రోడ్డు మీద ఎలాంటి మరి బస్సులకి ఎక్కిపోవడానికి సౌకర్యం లేకుంటే మరి ఎండాకాలం ఉన్నది. మరి రోడ్డు మీద నిలబడుతున్న పరిస్థితులే మరి చాలా మన రెవెన్యూ డిపార్ట్మెంట్ మరి ఆర్టీసీ సిబ్బంది మరి మేడం డిఎం గారు మరి ఆర్ఏ గారు మరి ఇక్కడ సర్పంచ్ లోకల్ వాళ్ళందరూ కలిసి మరి ఆర్టీసీ సిబ్బంది వాళ్ళందరూ కలిసి మరి ఇక్కడ వర్క్ టెంపరీగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా మరి నాగపౌరులకు ఎండలు వచ్చిన వాళ్ళకి నీళ్ళ సౌకర్యం గురించి కూడా చలివేంద్రం కూడా ఓపెన్ చేశారు. చాలా దినాల నుంచి రోడ్డు మీద ఇక్కడ యాక్సిడెంట్ ప్రమాదం ఉండే. ఇప్పుడు కొంతమంది ఇక్కడ కూర్చోడానికి కూడా కుర్చీలు కూడా అరేంజ్ చేస్తాము. ఇక్కడ చేయడం చాలా ఈ రోడ్ ప్రమాదాలకు గురి కాకుండా మనం కాపాడగలము. మా కుర్చీ కూడా మేము ఇక్కడ రోడ్ సెక్యూరిటీ కూడా పెడుతున్నాము. ఇక్కడ వచ్చిన పోతే ప్రయాణికులకు సదుపాయం కలిగించిన ఇక్కడ రెవెన్యూ వాళ్ళకి మరి ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందరికీ మా పోలీస్ తరఫున థ్యాంక్ యూ.